అనగనగా ఒక అడవి పక్కన పల్లెల్లో ఒక కాకి ఉండేది. అది అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హంసను చూసింది. తెల్లగా ఎంత అందంగా ఉంది హంస. దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు. నేను ఉన్నాను ఎందుకు అనుకునేది. ఒకసారి హంస దగ్గర ఆ మాట అంది. నేను కూడా అలాగే అనుకొని గర్వపడేదాన్ని. కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు ఆకుపచ్చ రంగులో ఎంత బాగుంటుందో కదా చిలుక అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది. అవును, హంస చెప్పినట్లు నా రంగుని చూస్తూ ఉండేదాన్ని. కానీ నెమలిని చూశాక అందం అంటే దానిదే అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్నో రంగులున్నాయి అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గర ఊర్లోని జూలో నెమలిని చూసింది. దాని దగ్గరకు వెళ్ళి పక్షులన్నిటిలో అందమంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. కాకి చెప్పిందంతా విన్నా నెమలి దీనమొహం పెట్టింది. నా అందం వల్లే నేను ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లకు భయపడి దాక్కుంటూ తిరగవలసి వచ్చింది. చివరికి వాళ్ళ చేతికి చిక్కాక ఈ జూలో పడ్డాను. ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛ జీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెడతారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకి ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది.